The Light Coaching Center for JLM and JPA, Test ID 201, Subject Electric Circuit, MCQ number 14. If the total voltage applied across a series circuit with three resistances, R1 is equal to 2 ohms, R2 is equal to 3 ohms, R3 is equal to 5 ohms. ఆయన యూజింగ్ వోల్టేజ్ R2 దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది, యూజింగ్ వోల్టేజ్ డివిజన్ రూల్ అన్నారు. ఇక్కడ వోల్టేజ్ డివిజన్ రూలే అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేను వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయకుండా చేస్తా. ఎవరైనా వోల్టేజ్ డివిజన్ రూల్ విత్ 3 రెసిస్టెన్స్కి ఎలా అప్లై చేయాలో కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను టోటల్ కరెంట్ కనుక్కుంటా. టోటల్ కరెంట్ కనుక్కోవాలంటే నాకు టోటల్ రెసిస్టెన్స్ కావాలి. 2 + 3 5, 5 + 5 10, అంటే టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి నాకు 10 ohms. అదేనా I is equal to V/R అనే ఫార్ములా ఉంది. టోటల్ వోల్టేజ్ ఎంత 20, టోటల్ రెసిస్టెన్స్ ఎంత 10, అంటే 2 amp కరెంట్ అనేది సర్క్యూట్లోకి వెళ్తుంది. ఈ 2 amp కరెంటు సిరీస్ సర్క్యూట్ కాబట్టి సేమ్ వెళ్తుంది. సో దీంట్లోంచి వెళ్ళే కరెంటు దీంట్లోంచి వెళ్తుంది, దీంట్లోంచి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి వోల్టేజ్ అడిగింది కాబట్టి V is equal to I/R అనే ఓమ్స్ లాని ఇక్కడ ఉపయోగిస్తే I వాల్యూ 2, ఈ రెసిస్టెన్స్ వచ్చేసి 3, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది మొత్తం 6 volts అనే వాల్యూ ఉంటుంది. సో ఆప్షన్ ఈజ్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15th one. ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ఇఫ్ ద టోటల్ వోల్టేజ్ ఈజ్ 24 volts అండ్ దెర్ ఈజ్ 2 రెసిస్టెన్సెస్, R1 వాల్యూ ఇచ్చిండు, R2 వాల్యూ ఇవ్వలేదు. ద వోల్టేజ్ అక్రాస్ R2 అనేది ఇచ్చిండు. ఇక్కడ నేను చేసిన ఆల్రెడీ మీకు చూపిద్దామని చూడండి. టోటల్ వోల్టేజ్ 24, R1 వాల్యూ ఇచ్చింది కానీ R2 వాల్యూ ఇవ్వలేదు. కానీ R2 వాల్యూ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో అది ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం చేయాలంటే మనకు తెలుసు కదా, బై యూజింగ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఇక్కడ V2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. మనకి V2 ఆల్రెడీ ఉంది 18 volts, టోటల్ వోల్టేజ్ 24 volts ఉంది, ఇంటూ R2 బై 3 + R2. 3 అనేది R1 వాల్యూ కాబట్టి అలా వేశారు. దీన్ని కట్ చేస్తే అంటే దీన్ని ఇటు తీసుకొస్తే 3 + R2 బై R2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3. నేను దీన్ని కట్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ వాల్యూ అటు వెళ్తే 4R2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 + 3R2 వచ్చింది మనకి. ఈ 3R2ని ఇటు తీసుకొస్తే 4R2 - 3R2 ఈజ్ ఈక్వల్ టు 9, R2 ఈజ్ ఈక్వల్ టు 9 అనే వాల్యూ. సో ద ఆన్సర్ ఈజ్ 9 ohms. ఓకే, థ్యాంక్ యూ.